వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. యువత తలుచుకుంటే ఏదైనా సాధిస్తుంది. ప్రభుత్వాలు మారాలన్నా పడగొట్టాలన్నా అంత వాళ్ళ చేతిలోనే ఉంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నేపాల్లో జరిగిన తాజా ఘటనలనే. యూత్ను తక్కువగా అంచనా వేస్తే ఘోరంగా దెబ్బతింటారని రాజకీయ నాయకులు గ్రహించే పరిస్థితి వచ్చింది. నేపాల్ దేశంలో చెలరేగిన అల్లర్లకు కారణం ఎవరు? యువతర ఆగ్రహమే ఇంతటి దారుణానికి దారితీసిందా, లేదా తెర వెనుక ఎవరి హస్తం అయినా ఉందా? జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న అంశం ఇది. భారతదేశానికి పొరుగున ఉన్న నేపాల్ అగ్నికి ఆహుతవుతోంది. ఆ దేశంలో సోషల్ మీడియాపై నిషేధాన్ని తీవ్రంగా వ్యతిరేకించి వీధుల్లోకి వచ్చిన యువత బీభత్సం సృష్టించారు. నేపాల్లో ఇంకా మంటలు చల్లారలేదు. ప్రధాని రాజీనామా చేసినా ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుశీలా కార్కి నియమితులై హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. సైన్యం రంగంలోకి దిగే పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడింది. నేపాల్లో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారింది. జెన్జెడ్ యువత ఆందోళనతో అతలాకుతలమైన నేపాల్లో గందరగోళం కొనసాగుతోంది. రాజకీయ నేతల అవినీతి, సోషల్ మీడియాపై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ జెన్జెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలతో దేశం రగిలిపోతోంది. సెప్టెంబర్ 8న ప్రారంభమైన ఈ ఘర్షణల కారణంగా ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఘర్షణల్లో సుమారు 15,000 మంది మరి వరకు గాయపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల దృష్ట్యా నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. నేపాల్ రాజకీయాల్లో ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ కీలక భూమిక పోషించారు. ఆయన ప్రభుత్వం నేపాల్ కమ్యూనిస్టు పార్టీ, నేపాలీ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నడుస్తోంది. 4 సార్లు పీఎం అయిన ఓలీ నేపాల్ పాలనలో విఫలమయ్యారన్న వాదనలున్నాయి. దేశంలో నిరుద్యోగ అవినీతి పెరుగుతోంది. వాటిని కంట్రోల్ చేయడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత కూడా ఆయన పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల నియంతృత్వ వైఖరిని అవలంబించేవారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన కీలక నిర్ణయాలకు కూడా ఆయన తన సహచరులను పెద్దగా సంప్రదించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు నేపాల్ అలర్ల వెనుక అమెరికా హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే చైనా యాప్స్ రన్ చేసి అమెరికా కంపెనీలకు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బ్యాన్ చేయడంపై కుట్ర దాగి ఉందని అనుమానిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించాలనే ప్రభుత్వ చర్యపై అకస్మాత్తుగా హిమాలయ దేశంలో భారీ నిరసనలు చెలరేగితే అవి అంతటి హింసాయుతంగా మారే అవకాశంగా ఉండదు. కేవలం ఎంపిక చేసిన వారి ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాలపై హింసాయుత దాడులకు ఆస్కారం ఉండదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఇతర దేశాల మాదిరిగానే నేపాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఓలీ ప్రభుత్వం పెద్ద సోషల్ మీడియా కంపెనీలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్, యూట్యూబ్, ఎక్స్, స్నాప్చాట్లను నిషేధించింది. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అమెరికన్ కంపెనీలే. అవన్నీ పెద్ద ప్రభావవంతమైన కంపెనీలు. ఈ ఏకపక్ష నిర్ణయం ద్వారా ఓలీ ప్రభుత్వం నేరుగా అమెరికా వ్యతిరేకతను ప్రదర్శించారు. అయితే ఈ కంపెనీలన్నీ అమెరికాతో అనుసంధానించబడి ఉండగా చైనా కంపెనీలైన టిక్ టాక్, వీచాట్, వీబో, లైకీ వంటి యాప్లు నేపాల్లో కొనసాగుతున్నాయి. ఈ విధంగా ఓలీ ప్రభుత్వం అమెరికాకు వ్యతిరేకంగా ఉంటూ చైనాకు మద్దతిస్తోందనే సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఈ క్రమంలో నేపాల్ ప్రభుత్వ నిర్ణయంపై యువతరం కన్నీరు చేసింది. ప్రభుత్వాన్ని గద్దదించిన జనరేషన్ జెడ్ నిరసనకారులు అక్కడి ప్రజాప్రతినిధులను తరిమికొట్టారు. ఓలీని చైనా అనుకూల నాయకుడిగా పరిగణిస్తారు. ఆయన భారత్ కంటే చైనాకు దగ్గరగా ఉంటారన్న ప్రచారం కూడా ఉంది. చైనా తన దేశంలో పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించినట్లే ఆయన కూడా తన దేశంలో అలాగే చేయడానికి ప్రయత్నించారు. సోషల్ మీడియాను అరికట్టడం ద్వారా ప్రజల గొంతును అణిచివేయడానికి ట్రై చేశారు. కానీ సోషల్ మీడియాను నిషేధించాలంటే నియంతృత్వ ఏకపక్ష నిర్ణయం ఆయనకు వ్యతిరేకంగా మారింది. నేపాల్లో హింసా దహనకాండకు ప్రస్తుత ప్రభుత్వం పతనానికి ఓలీ బాధ్యత వహించాల్సి వచ్చింది. కేపీ శర్మ ఓలీ యువతకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం తనకు ఎదురుదెబ్బ తగులుతుందని ఊహించలేకపోయారు. అధికారం ఉంది కదా, చైనా మాదిరి ఇక్కడే ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నారు. ఒకరిద్దరు రోడ్ల మీదకు వస్తే వారిని కేసులతో భయపెట్టవచ్చు అని భావించారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చినప్పుడు కాఠ్మాండుతో పాటు నేపాల్ అంతటా నిరసనలు తీవ్రమయ్యాయి. ప్రభుత్వ నిరసనకారులపై కాల్పులు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆందోళనకారులు మరింత పెరిగిపోయాయి. చివరికి ప్రధాని సైతం దేశం విడిచి పారిపోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది.
2024లో బంగ్లాదేశ్లో 2022లో శ్రీలంకలో ఇదే తరహాలో కొనసాగింది. ఇక్కడ దేశీయ సమస్యలపై ప్రజల ఆగ్రహం త్వరగా అవినీతి వ్యతిరేక నిరసనలుగా మారింది. నేపాల్ మాదిరిగా ఈ దేశాలు కూడా యువత నేతృత్వంలోని ఉద్యమాల సందర్భంగా నాయకుల ఇళ్లలో దోపిడీ జరిగింది. నిరసనకారులు వస్తువులను దోచుకోవడం, ఫర్నిచర్ పగలగొట్టడం, బెడ్రూమ్లలో విశ్రాంతి తీసుకోవడం, స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయడం వంటి దృశ్యాలు బంగ్లాదేశ్, శ్రీలంక రెండింట్లోనూ కనిపించాయి. ఇది చివరికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, అప్పటి శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్సలు దేశం విడిచి పారిపోయారు. ఇప్పుడు నేపాల్ ప్రధాని ఓలీ కూడా పారిపోయారు. మిత్ర దేశమైన భారతదేశాన్ని దూరం చేస్తూ చైనాతో సంబంధాలను ఏర్పరచుకోవడానికి నేపాల్ ప్రధాని ఓలీ కృషి చేశారు. నేపాల్ రాజకీయాల్లో ఎటువైపు వెడుతున్నాయన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది.